సెక్యూరిటీ. నాకే గన్ను చూపిస్తారా? ఇది పిల్లలు ఆడుకునే ఆట కాదు. మీరు నన్ను అడ్డుకోలేరు. కన్నా ఎందుకు ఇంకా నువ్వు ఎక్కి లాపడం లేదు? ఇప్పుడు మన హాస్పిటల్ కి వచ్చేసాము కదా, ఇంకా చాలా ఎక్కి లాప. అరే గాడిద, అసలు ఆయన ఇక్కిళ్ళు ఎలా ఆగుతాయి నువ్వే చెప్పు. ఆ వెక్కిల్ని సరి చేయడానికే కదా మనం ఇప్పుడు హాస్పిటల్కి వచ్చింది. అయితే గాడిదలా మారటానికి చికిత్స చేయాలి. సరే త్వరగా రండి, డాక్టర్ పాల్ దగ్గరికి వెళ్దాం. నందో, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? పిచ్చి అంటే అర్థమేంటి? నీకు ఆల్రెడీ పిచ్చుంది, అనుమానమా? డాక్టర్ గారి కట్లు విప్పు త్వరగా. ఈ డాక్టర్ ఎందుకని గాడిదలాగా మిమిక్రీ చేస్తున్నారు? ఏంటి ఇలా చేశారు? గడ్డి, పచ్చగడ్డి, నేను నిన్ను తింటాను. నేను గడ్డి కాదు, చిలకని. అనుమానమా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నాకు ఆకలిగా ఉంది. ఆగు, ఆగు, చెప్పేది నీకే. ఏయ్, ఆగు, నువ్వెక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. ఓయ్, చెప్పేది నీకే, ఆగు. అరే నాకు బాగైపోయింది, నా వెక్కుళ్ళు ఆగిపోయాయి. ఏ గడ్డి, ఆగు, నిన్ను నేను తినాలి. నన్ను తినొద్దు. ఆగు. డాక్టర్ బాలు, డాక్టర్కి పిచ్చి పట్టింది. ఏమిటి? ఉదయం నుంచి ఇదే అడుగుతున్నారు, నేను ఎవరిని అని. నువ్వు నందు అని తనకి చెప్పలేదా? నేను ఎవరినని కాదు, తనెవరు అని. ఎవరో ఒకరు వచ్చి తను గాడిదా అని చెప్పారు. అప్పటి నుంచి అదే అనుకుంటున్నాడు. చాలా ఎక్కువగా అనుకుంటున్నారని అనుకుంటాను. నేను కూడా గాడిదనే, కానీ నేనేమంత గట్టిగా కొట్టాను. ఆయనకి పిచ్చి పట్టలేదు, మతి మరుపు వచ్చింది అంతే. సరే ఇప్పుడు చెప్పు, నేనెవరు? మనం డాక్టర్ బాలుకి సాయం చెయ్యాలి, పదండి. స్కూటర్ వెళుతూ పొగ వదులుతుంది. డాక్టర్ బాలు నా గార్డెన్ లో పువ్వులు తింటున్నారు. చప్పట్లు కొట్టండి. అరే ఏంటి, చూడ్డానికి చాలా వింతగా ఉన్నావు. ఇంతకీ నువ్వెవరు? అరే నేనెవరు తెలియట్లేదా? నేనే కన్నా. కర్రా, ఇలా రా. నాకు కర్రలంటే చాలా ఇష్టం. అరే నేను కర్రని కాను, కన్నాని. అలాగా, అయితే నేనెవరు? కట్ చేయడానికి పనికిరాని కత్తివంటే అది నువ్వే. నా గార్డెన్ లో ప్రవేశించావు కాబట్టి నువ్వు ఒక దొంగవి. చప్పట్లు కొట్టు. డాక్టర్ బాలు, మీరు గాడిద కాదు. దగ్గరికి రండి. ఎవరు గాడిద కాదు? వాళ్ళ దగ్గరికి వచ్చి గాడిద కాదని చెప్తున్నారా? చాలా వింతైన గాడిద. మీరు గాడిద కాదని మీకు గుర్తుకొచ్చిందా? అవును, ఈ జెంటిల్మెనే చెప్పాడు నేనొక డాకూనని. మీ దగ్గర ఉన్నవన్నీ నాకు ఇచ్చేసేయండి. నేను మీ దగ్గర దోచుకోవాలి. మా దగ్గర ఏమీ లేవు. దొంగిలించాలంటే కన్నా సార్ దగ్గర నుంచి దొంగిలించుకోండి. ఆయన దగ్గర బ్యాంక్ ఉంది. ఇలా రా, నీ బ్యాంకులో దోచుకోవాలి, లేదంటే నిన్ను మూతి కారేస్తాను. రుబ్బాలంటే మసాలాని రుబ్బు, దోచుకోవాలంటే నా పిగ్గీ బ్యాంక్ ని దోచుకో. అయితే చూడు, బ్యాంక్, పిగ్గీ బ్యాంక్, పిగ్గీ బ్యాంక్. బ్యాంకా? పద బ్యాంకు. నేను డాకుని, బ్యాంకు దోచుకోవాలి. ఇతను మేనేజ్ చేయడం మన వల్ల ఏ పని కాదు. ఇన్స్పెక్టర్ పాండా సాయం తీసుకోవాలి. ఇతని బ్యాంకుకి వెళ్ళి దోచుకుంటాను, తర్వాత ధనవంతున్నవుతాను. ఇప్పుడు నాతో రా, బ్యాంకు దోచుకోవడానికి నాకు సహాయం చేయి. లేదు. ముందుకు వెళ్ళు.
డాక్టర్ బాలు నేను మీకే సహాయం చేయాలి. బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం ఒక సంచిలో కట్టి నాకివ్వండి. ఏంటి బ్యాంకును దోచుకోవడానికి ఈ కన్నా నన్ను తీసుకొచ్చాడు. కన్నా నిన్ను సస్పెండ్ చేస్తాను. చెంబుతో నీళ్లు తొడుతూ సముద్రంలో నీళ్ళనే ఖాళీ చేసేస్తాం. ఈయన చెప్పినట్టు వినండి, లేకపోతే ఈ లోకం నుంచే పంపించేస్తారు. చప్పట్లు కొట్టండి. మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. నేను బ్యాంకు దోచుకుంటున్నాను. సెక్యూరిటీ నాకే గన్ను చూపిస్తారా? ఇది పిల్లలు ఆడుకునే ఆట కాదు. మీరు నన్ను అడ్డుకోలేరు. కన్నా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించొద్దు. మీకు టైంతో సంబంధం లేదు. ఎవరికి టైం బాగాలేదో వాళ్ళకి ఆ టైం సహాయం చెయ్యదు. ఆగు! వీడు నిజంగా బ్యాంకుని కొల్లగొడుతున్నాడు. మంచి ప్లాన్ వేసి ప్రాణాలు పణంగా పెట్టి పెద్ద ఫైట్ చేసి ఎవరు బ్యాంకు దోచుకుంటారో తెలుసో. ఇలా రా. ఇంతకి నువ్వెవరో? ఈ ఇన్స్పెక్టర్ పాండా. ఇన్స్పెక్టరా అంటే నా శత్రువు. నన్ను ఇక్కడ ఉతికి ఆరేశాడు. మంచిదైంది, నాకు తోడుగా మీరున్నారు. చప్పట్లు కొట్టండి. త్వరగా నాకు డబ్బు ఇచ్చేయండి, లేదంటే నా కోపం వస్తుంది. నన్ను ఎవరు అడ్డుకోలేరు. నేను చెప్పాను కదా బ్యాంకు దోచుకుంటానని. దోచుకునే తీరుతాను. అలా జరగనివ్వము. ఆపండి, ఆపండి. అలా మేము జరగనివ్వము. అయితే సరే. పట్టుకున్నారుగా, స్టేషన్ కి తీసుకెళ్లిపోండి. ఈ నన్ను కిందకి దించండి. నన్ను బంధించేంత జైలు ఈ ప్రపంచంలో ఎవరు కట్టలేదు. నా చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసినా వాటిని తెంచుకుని వచ్చేస్తాను. డాక్టర్ గారిని మనం ఎలాగైనా నయం చేయాలి. పాండా సార్ లోపలికి వెళ్ళొచ్చా? అరే వద్దు, వాడు చాలా ప్రమాదకరమైన వాడు. వదిలేయండి. మేము ఇంకా ఒకసారి ప్రయత్నించి చూస్తాము సార్. అలాగే, కానీ బీ సేఫ్. ఓకే సార్. డాక్టర్ బాలు, మీరు డాకు కాదు, డాక్టర్. అలాగా? అవును, ఇటు చూడండి. నందు మీ పిచ్చి పేషెంట్. నందు అందరికీ బంధువు. రాజాబాబుకి స్పృహ వచ్చింది. రాజాబాబుకి స్పృహ వచ్చింది. రాజాబాబుకి స్పృహ వచ్చింది. తను పిచ్చివాడు కాదు, మీరే పిచ్చివాళ్ళు. ఎందుకంటే పిచ్చివాళ్ళనే పిచ్చివాళ్ళు అంటారు. ఎంత క్యూట్ గా ఉంటే మీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాడా? ఆయన్ని నేను బాగు చేస్తాను. డాక్టర్ సార్, ఇప్పుడు మీరు ఈ పెండులంని మాత్రమే చూస్తారు. ఇప్పుడు మీకు నెమ్మదిగా నిద్ర వస్తుంది. నిద్రపోండి, నిద్రపోండి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ని నిరూపించుకోండి. ఇలా రావు. నిద్రపోయాననుకో ఎలా గుర్తుకొస్తుంది? పిచ్చి పిల్లి. ఈయనకి హిప్నోటిజం కూడా పనిచేయడం లేదు. ఈ ఫోటో చూడండి. దీంట్లో మీ క్యాబిన్ లో చికిత్స చేస్తున్నట్టుగా ఉంది. ఇది చూడండి, మీకు బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది. ఏమైనా అనుమానమా? ఎటువంటి అనుమానం లేదు. నేను ఒక డాక్టర్ని. రండి, మీ ఎముకలు ఎరగొట్టి మళ్ళీ అతికిస్తాను. ఆలస్యం చేయకండి, త్వరగా రండి. ఓయ్ నాయనోయ్. అరే, తను ఆయన్ని వేరేదో ఒక డాక్టర్ అనుకుంటున్నారు. రండి పారిపోదాం. ఈయన మన ఎముకల్ని సున్నం చేసేస్తారు. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగో. వద్దు. లాకప్ లో వాడికి ఏమైనా అయితే మన ఉద్యోగాలు ఊడిపోతాయి. వాడిని లేపండి, వాడి మొహాన నీళ్లు పోయండి. నీళ్లు నా మీద కాదు పోయాల్సిందే, ఆ డాక్టర్ పైన పోయాలి. మీ అందరికీ ఏమైంది? ఇంతకీ లాకప్ లో ఏం చేస్తున్నారు? మీ జ్ఞాపక శక్తి పోయింది.
నా జ్ఞాపక శక్తి పోయిందా? ట్రైన్ ఏంటి వెళ్ళిపోవడానికి? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీకు ట్రీట్మెంట్ చెయ్యాలి. నాతో పాటు రండి. సార్ ఇంతకీ మీరెవరు? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఇలా రావు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి బాగా చూడు. నేను పిచ్చి పట్టిన వాళ్ళకి నయ్యం చేస్తూ ఉంటాను. ఇదిగో నందు, నా పేషెంటు. ఏయ్, వాడికి బాగా స్పృహ వచ్చినట్టుంది. నాకు తెలిసి అక్కడ తలకి దెబ్బ తగిలింది కదా, అప్పుడు మళ్ళీ అన్ని గుర్తుకొచ్చాయి. ఏమైతేనేం ఇక్కడికి రావటం చాలా మంచి పని అయ్యింది. ఇలా రావు. పిచ్చి లేకుండా పిచ్చి వాళ్ళ నటించానంటే అప్పుడు పిచ్చివాడిని ఏమంటారు? మీ పిచ్చి మాటలు ఆపి నన్ను వెళ్ళనివ్వండి. అక్కడ నా పేషెంట్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి అర్థమైందా?